హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సి హాస్పిటల్స్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సి హాస్పిటల్స్ ఈజ్ ఎ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ముఖ్యంగా అలోపతిలో ఏ మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఏ స్టేజెస్లో ఎవరికి ఎలా యూజ్ చేస్తాము, సో ఆ మెడిసిన్స్ వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, కొన్నిసార్లు ఆ మెడిసిన్స్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, వాటి బారిన పడకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మన ట్రీట్మెంట్ మెడిసిన్సే కాకుండా నాన్ మెడికల్గా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ట్రీట్మెంట్కి వస్తే మనం ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్. నేను చెప్పాను కదా, దీని స్పెక్ట్రమ్ వైడ్గా ఉంటుంది. డిజీజ్ కొంతమందికి చాలా మైల్డ్ డిజీజ్ ఉంటుంది ఒక కార్నర్లో, కొంతమందికి చాలా సివియర్ డిజీజ్ ఉంటుంది. సో కొంతమంది మనకి మెడిసిన్స్ వాడితే వెంటనే తగ్గిపోతుంది, కొంతమందికి మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రమే తగ్గుతుంది, కొంతమందికి మెడిసిన్స్ ఎన్ని వేసుకున్నా కూడా పనిచేయవు. సో ఈ కేటగిరీస్లో ఉంటారు పేషెంట్స్. సో చాలా మటుకు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ డిజీజ్ ఎంత సివియర్గా ఉంది అనేది రుమటాలజిస్టులు క్లినికల్ ఆస్పెక్ట్స్ ప్లస్ బ్లడ్ టెస్ట్లను బట్టి మనం నిర్ధారిస్తూ ఉంటాం. శాస్త్రయుక్తంగా దీనికి మనం క్లినికల్ రీసెర్చ్ చేసినప్పుడు కానీ, క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు కానీ కొన్ని పారామీటర్స్ అంటే కొన్ని మెజరింగ్ పారామీటర్స్ ఉంటూ ఉంటాయి. దీన్నే బాస్ డాయ్ BASDAI బాస్ డాయ్ అంటాం, లేకపోతే యాస్డాస్ CRP అంటాం. యాస్డాస్ CRP అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ డిజీజ్ యాక్టివిటీ స్కోర్ CRP. సో ఇలా యాస్డాస్ CRP అనేది ఇప్పుడు మనకి చాలా కామన్గా యూస్ చేస్తూ ఉంటాము మన క్లినిక్స్లో. మా రుమటాలజిస్ట్ ఉన్నప్పుడు మా అసిస్టెంట్స్ ఉంటారు, ముందుగా పేషెంట్కి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఎంత తీవ్రత ఉందనేది వాళ్ళు బ్రీఫ్గా హిస్టరీ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో రుమటాలజిస్టులు కూడా వాళ్ళంతటి వాళ్ళే నోట్ చేసుకుంటూ ఉంటారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ రుమటాలజిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళకి ఆ CRP రిపోర్ట్స్ చూసి వీళ్ళ సిమ్టమ్స్ చెప్పేసరికి మనకి ఐడియా వచ్చేస్తుంది. ఈ యాస్డాస్ CRP అనేది బేసిక్గా ఒక స్కోరింగ్ సిస్టమ్ అనమాట. ఈ స్కోరింగ్ సిస్టంలో మనకి మార్నింగ్ ఉదయం లేవగానే ఎంతసేపు వరకు మనకి స్టిఫ్నెస్ ఉంటుంది, ఎంతసేపు వరకు మనకి బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది, మనకి ఈ జాయింట్ పెయిన్స్లలో ఎక్కడన్నా మనకి తీవ్రత ఎక్కువ ఉందా, జాయింట్స్లలో స్వెల్లింగ్ ఏమైనా ఉందా, సో ఇటువంటి మనకి క్లినికల్ సిమ్టమ్స్ అనేటివి వీటిలో మనకి ఉంటాయి. స్కోరింగ్ ఇస్తూ ఉంటాం అనమాట. 1 to 10 స్కేల్లో ఎంత తీవ్రత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మనకు ఒక రఫ్ మెషర్ వస్తుంది. దాన్ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ డిజీజ్గా మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటాం. సో మైల్డర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి చాలా మటుకి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే సింపుల్ పెయిన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. మనము వీటిని శాస్త్రీయంగా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అంటూ ఉంటాం. సో నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటే నార్మల్ పెయిన్ కిల్లర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో ఎక్కువ శాతము మనము యాంకలోజింగ్లో వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏంటంటే ఎటోరికాక్సిబ్ వన్స్ డైలీ వాడుతూ ఉంటాము. ఇది సౌకర్యంగా ఉంటుంది పేషెంట్కి. చాలా మటుకు పేషెంట్స్ మనకి నైట్ టైంలో పెయిన్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేచాక బ్యాక్ స్టిఫ్నెస్ బాగా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ఏమన్నా పెయిన్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు వేసుకోమని చెప్తూ ఉంటాము. కామన్గా ఎటోరికాక్సిబ్ యూస్ చేస్తూ ఉంటాము, కొంతమందికి ఎటోడలాక్ యూస్ చేస్తూ ఉంటాము, మరి కొంతమందికి ఇండోమెథాసిన్ అనేది యూస్ చేస్తూ ఉంటాము, కొంతమందికి నాప్రాక్సిన్ వాడుతూ ఉంటాము, కొంతమందికి ఎసిక్లోఫెనాక్. సో ఇలా 5-6 రకాలుగా మన దేశంలో కామన్గా యూజ్ చేసే పెయిన్ మెడిసిన్స్. సో ఇది ఫ్రెండ్స్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళ కాస్ట్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా నేనేమైనా ఇందులో మిస్ అవుతే ప్లీజ్ మీ కామెంట్స్లో పెట్టండి, నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.